ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 12వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. విఘ్నేశ్వరుడు ఆ నారికేళ ఫలాన్ని తన వరదహస్తంతో సృజించి, పరమేశ్వర, జ్ఞానస్వరూపుడవు, జగద్గురువు, పరబ్రహ్మవు అయిన నీవు నీ తలపండు రూపంలో సృష్టించిన ఈ నారికేళం త్రిలోకవాసులు ఆచరించే దైవ కార్యములందు విశిష్ట స్థానాన్ని అలంకరిస్తుంది. వేదాంతులు ఈ నారికేళాన్ని బ్రహ్మజ్ఞానమునకు ప్రతీకగా భావిస్తారు. ఆరోగ్యాన్నిచ్చే ఆహార వస్తువుగా ఈ నారికేళ జలం, కొబ్బరి వినుతికి ఎక్కుతాయి. మానవులు ఆచరించే దేవ వైదిక కర్మలన్నింటి యందు కలశ స్థాపనలో ఈ నారికేళం ప్రాముఖ్యత నొందుతుంది. ఇది భూలోకమందు వృక్షజాతి యందు ఫలముగా జన్మించి ఫలములన్నింటికి తలమానికముగా నిలుస్తుంది. మానవులు ఆచరించే పూజ, వ్రతము, శుభ పుణ్య కార్యములందు సమర్పించే నైవేద్యంలో ఎన్ని రకముల భోజ్య ఫలాదులున్నప్పటికీ వాటితో పాటు నారికేళం లేనిదే ఆ నివేదన పరిపూర్ణత నొందదు. ఆ పూజ పూర్ణ ఫలాన్ని ఇవ్వదు. ఈ నారికేళానికి ఇది నా వరం అని అనుగ్రహించాడు. అనంతరం రుద్రుడు కాలరుద్రుడై త్రిపురుని మీద సమరశంఖం పూరించాడు. ఆ సమరనాదంతో భువనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. అంతటా రుద్రుడు భూమిని రథముగా, సూర్యచంద్రులను ఆ రథచక్రములుగా, చతుర్వేదములను ఆ రథాశ్వములుగా అమర్చి చతుర్ముఖ బ్రహ్మను రథసారథిగా నియమించుకొని ఆ రథాగ్రభాగాన మహాగణపతి విజయ పతాకమై విరాజిల్లుతుండగా ఆ రథాన్ని అధిరోహించిన కాలాగ్నిరుద్రుడు మేరు పర్వతమును విల్లుగా చేసుకొని ఆదిశేషుడిని ఆ వెంటికి నారిగా బిగించిన అఘోర రుద్రుడు త్రిపురుడికి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అనుసరించి రథము కాని రథమునెక్కి, విల్లు కాని విల్లు చేబూని, నారి కాని నారిని వెంటి బద్దకు బిగించి, అస్త్రము కాని అస్త్రము అఘోరాస్త్రము అయిన నారాయణాస్త్రమును వెంటికి సంధించి విఘ్నేశ్వరుడి ఏకాక్షర మహామంత్రాన్ని ఓం గం గణపతియే నమః మనస్సులో స్మరిస్తూ నారాయణాస్త్రాన్ని త్రిపురుడి మీద ప్రయోగించాడు. ఆ నారాయణాస్త్రము ఆ అఘోరాస్త్రము మహాకాలాగ్నిలా ప్రచండంగా ప్రజ్వరిల్లుతూ దూసుకెళ్ళి ఆకాశంలో సంచరిస్తున్న త్రిపురములైన స్వర్ణ రజిత లోహ పురములు మూడింటిని ఏకకాలంలో తాకింది. మరుక్షణం శతకోటి మెరుపులు ఒక్కసారిగా జిగేలుమని మెరిసినట్లు త్రిపురములు వాటిలోనున్న త్రిపురాసురులు రెప్పపాటులో కాలిబూడిదైపోయారు. జయహో విఘ్న వినాయక, జయహో జయహో కాలాగ్నిరుద్ర, జయహో అంటూ ముల్లోకవాసులు ఆనందాతిరేకాలతో పెద్ద పెట్టున జయనాదాలు చేశారు. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, నేను నాది అంటూ అహంభావంతో విర్రవీగినంత కాలం రుద్రుడికైనా భద్రుడికైనా పరాభవం తప్పదు. తాను నిమిత్త మాత్రుడనని పరబ్రహ్మ సంకల్పించనిదే ఏదీ జరగదని గ్రహించి అహాన్ని వదిలి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ పరబ్రహ్మ స్వరూపుడైన మహాగణపతిని షోడశోపచారాలతో విధి విధానంగా పూజించినప్పుడే గణపతి అనుగ్రహం అసాధారణ విజయం లభిస్తుంది. ఈ సత్య నిరూపణకు ఈ త్రిపురాసుర సంహారమే ప్రత్యక్ష తార్కాణం. లయకారకుడనైన నేను కూడా విఘ్నేశ్వరుడిని కల్పోక్త ప్రకారంగా పూజించిన తరువాతే ఈ విజయం సిద్ధించింది కనుక ఎవరే కార్యం తలపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించండి, విజయాలు పొందండి అని ఉద్బోధించాడు. అంతటా 50 మంది
మహాగణపతికి నమస్కరిస్తూ నిధీనాం త్వ నిధిపతిం హవామహే ప్రియాణాం త్వ ప్రియపతిం హవామహే గణానాం త్వ గణపతిం హవామహే అంటూ అనేక రీతుల గణపతిని స్తుతించారు. మూషికాసురుడికి బ్రహ్మవరాలు. సౌనకాది మహామునులు భక్తి శ్రద్ధలతో మహాగణపతి పురాణ ప్రవచనమును ఆలకిస్తున్నందుకు సంతసించిన సూత మహర్షి తన ప్రవచనాన్ని మరింత మధురంగా కొనసాగించాడు. లంబోదరం ఏకదంతం పీతాంబరం త్రినయనం పరమం పవిత్రం ఉద్యద్దివాకర విభోజ్వల కాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. పరబ్రహ్మస్వరూపుడైన మహాగణపతి అనుగ్రహంతో క్షీరసాగర మదనం నిర్విఘ్నంగా పూర్తి అయి అమృతం పొందిన దేవేంద్రాదులు మరల బలవంతులు. లంబోదరం పరమసుందరమేకదంతం పీతాంబరం త్రినయనం పరమం పవిత్రం ఉద్యద్దివాకర విభోజ్వల కాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. పరబ్రహ్మస్వరూపుడైన మహాగణపతి అనుగ్రహంతో క్షీరసాగర మదనం నిర్విఘ్నంగా పూర్తి అయి అమృతం పొందిన దేవేంద్రాదులు మరల బలవంతులు కావడం బ్రహ్మదేవుడు స్వయంగా తారకాసురునితో సంభాషించి దేవేంద్రాదులు తారకుని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తారని నచ్చజెప్పి ఒప్పించి మరలా అమరావతిని దేవేంద్రునికి ఇప్పించడం, దేవేంద్రాదులు తిరిగి స్వర్గలోక ప్రవేశం చేయడం, అనంతరం మహాగణపతి అనుగ్రహం పొందిన రుద్రుడు త్రిపురాసురులను సంహరించడం, ఇలా అనేక విపత్తులన్నించి దేవతలను మానవులను ఇతరులను కాపాడి వినాయకుడు ప్రథమ పూజలు అందుకోవడం, ఏమాత్రం రుచించని మూషికాసురుడు అసహనంతో ఆగ్రహావేశాలతో హూంకరించి ఏమి మట్టి ముద్ద నుంచి ఊపిరి పోసుకున్న ఆ లంబోదరుడు, ఆ చేట చెవుల వికటరాజు, వక్రతుండముతో వికృతంగా కనిపించే ఆ గజవదనుడు, మానవుడో దానవుడో దేవతో చెప్పలేని ఆ జంతురూపిడికి ముల్లోకాల్లో ప్రథమ పూజార్హతలా కనీసం ఏదో ఒక వాహనమైనా లేని ఆ వికృత రూపునికి ముల్లోక వాసులు పూజలా జ్ఞానామృతం సేవించి త్రిలోక జ్ఞానం పొందిన ఈ మూషకాసురుడికి అంబ సముఖంలో అమృతం తాగి మృత్యువును జయించిన ఈ అసుర చక్రవర్తికి పూజార్హత లేదా ఏమిటి నారదా ఈ పక్షపాతం అని ప్రశ్నించాడు మూషికాసురుడు అసహనంతో. స్వపక్షపాతమే అంటూ నారదుడు నవ్వి, ఆ గణపతి పార్వతీనందనుడు కదా, ఆవిడ సాక్షాత్ పరమేశ్వరి, భువనేశ్వరి, జగదీశ్వరి, పైగా దేవతల్లో అగ్రగణ్యుడైన మహాశివుడికి అర్ధాంగి. మరి వారి పుత్రుడికి పూజ చేయడం దేవతా వర్గాల విద్యుత్ ధర్మం. అతడు వికృత రూపుడైన మహాదేవుడి తనయుడు కాబట్టి దేవతలు వారితో పాటు మానవులు ఆ గణపతిని పూజిస్తున్నారు. ఈ ఆశ్రిత పక్షపాతాన్ని ఎదిరించినందుకే కదా మీ అసుర చక్రవర్తులైన భండాసుర, త్రిపురాసుర, గజాసుర, హిరణ్యకశిపులను సంహరించారు. పైగా ఈ ఘనకార్యాలన్నింటికి ఆ గణపతి అనుగ్రహమే కారణమంటూ ముల్లోకాల్లో చాటింపులు వేయించారు. ఆ జంతుముఖుడికి ప్రప్రథమ పూజార్హత కట్టబెట్టారు. మూషిక, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అన్నాడు. ఎందుకు అడిగాడు మూషికాసురుడు చిరాకుతో. ఎందుకంటే వంచనతోటే దుర్బుద్ధితోటో నువ్వు జ్ఞానామృతం సేవించావు కదా, ఆ అమృతపానం వల్ల నువ్వు త్రిలోక పూజ్యుడివి అయ్యావు కదా. నీ వంటి త్రిలోక జ్ఞానిని ఒక్కరైనా పూజిస్తున్నారా? అవును, మనలో మాట. నీ ధర్మపత్ని ప్రియంవద మహాపతివ్రత, దైవ పూజ దురంధరురాలని విన్నాను అన్నాడు నారదుడు.
మూషికుడు ముసిముసిగా నవ్వి, అవును నారదా, నా అర్ధాంగి జగన్మాత భక్తురాలు. త్రిసంధ్యలలో నియమపూర్వకంగా దేవీ పూజ చేయకుండా మంచినీరైనా ముట్టదు అన్నాడు గర్వంగా. నారాయణ అంటూ నారదుడు నిట్టూర్చి, అయితే నీ స్వగృహంలో కూడా నిన్ను పూజించేవారు లేరన్నమాట అనేశాడు. నారదా అరిచాడు మూషికుడు ఉక్రోషంతో. నారదుడు నవ్వి, ఆవేశపడకు, త్రికాల జ్ఞానివైన నిన్ను నీ ఇంట్లో వాళ్ళు కూడా పూజించడం లేదంటే ఎక్కడో ఏదో లోపం ఉంది. అందుకే పూజార్హుడి వైన నిన్ను వదిలి అందరూ ఆ వినాయకుడిని పూజిస్తున్నారు. ఆ విఘ్నరాజు మీద విజయం సాధిస్తేనే కానీ నీకు ప్రథమ పూజార్హత లభించదు. అప్పుడు కానీ త్రిలోకవాసులు నిన్ను పూజించరు. కనుక ముందుగా నువ్వు ఆ గణపతిని ఎదిరించగల శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలి అన్నాడు. అందుకు మార్గం అడిగాడు మూషికుడు. మీ పూర్వులు ఆచరించిన మార్గమే తపస్సు అని నారదుడు నవ్వి, అన్ని జాతులు అన్ని లోకాల వారికి మూల పురుషుడు సృష్టికర్త ఆ విధాత. భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకో, కావలసిన వరాలు కోరుకో, ఇచ్చేస్తాడు. ఆ తరువాత చూపించు నీ ప్రతాపం, చూసి నేను సంతోషిస్తా, వస్తా అని చెప్పి అదృశ్యమైపోయాడు నారదుడు. మూషికాసురుడు తల పంకించి అప్పటికప్పుడే తపోదీక్ష స్వీకరించి కాననాలకు వెళ్ళిపోయాడు. అకుంఠిత దీక్షతో నిరాహారి అయి వంటికాలిపై నిలిచి అతడు చేసిన తపస్సుకి ముల్లోకాలు కంపించిపోయాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి దర్శనమిచ్చాడు. నాకు త్రిలోక పూజ్యత లభించాలి అని కోరుకున్నాడు మూషికుడు. అలాగే త్వరలో నీకు అట్టి గౌరవం లభిస్తుంది అన్నాడు విధాత. నేను చిరంజీవిని కావాలి అని మరో వరం కోరుకున్నాడు మూషికుడు. అలాగే ఈ కల్పాంతం వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావు వరమిచ్చాడు బ్రహ్మ. దేవతల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, మానవుల వల్ల కానీ, ఏ ఆయుధం చేత కానీ, ఏ అస్త్రశస్త్రం చేత కానీ, జంతువుల వల్ల కానీ, గోళ్ళు కూరల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ నాకు హాని అపచయం కలగకూడదు అని మూడో వరం కోరుకున్నాడు మూషికుడు. అంటే సందేహం వెలుబుచ్చాడు విధాత. అంటే మూషికుడు మందహాసం చేసి హిరణ్యకశిపుడిని మనిషి, సింహం కాని నరసింహుడు గోళ్లతో చీల్చి చంపాడు కదా, హిరణ్యాక్షుడిని శ్వేతవరాహుడు కూరలతో పొడిచి చంపాడు కదా, అలాంటి దుర్గతి నాకు పట్టకూడదు అన్నాడు. వినాయకుడి పేరు చెబితే ఆ బ్రహ్మ ఆ వరాన్ని ఇవ్వడేమోనన్న భయంతో అలా చాతుర్యాన్ని ప్రదర్శించాడు మూషికాసురుడు. అతడి ఆంతర్యాన్ని గ్రహించిన బ్రహ్మ మందహాసం చేసి, అలాగే నీ మూడో కోరిక యథాతథంగా జరుగుతుంది అని వరమిచ్చి అంతర్ధానమైపోయాడు బ్రహ్మ. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో దేవలోకం మీద దండెత్తాడు మూషికాసురుడు. ఇంద్రుడి వజ్రాయుధం అతడి ముందు నిరుపయోగమైంది. ఇంద్రుడితో సహా అష్టదిక్పాలకులు అతడి ముందు మోకరిల్లారు. మీ స్వర్గాన్ని మీకే వదిలేస్తాను, కానీ మీరు మాకు సామంతులు కావాలి. మీ లోకాన్ని మీరే పరిపాలించుకోవచ్చు, కానీ మీ ప్రథమ పూజ నాకు చేయాలి. ఒక్క ప్రథమ పూజే కాదు, అన్ని పూజలు నాకే చేయాలి. ఆ వినాయకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకూడదు, స్మరించకూడదు, జపించకూడదు. నా ఆజ్ఞని పాటించినంత కాలం ఈ స్వర్గం మీదే, సరేనా అన్నాడు మూషికాసురుడు. సరే సరే అన్నారు దేవతలు గత్యంతరము లేక. స్వర్గలోకం నలుమూలలా గాలించండి, కనిపించిన గణేశ విగ్రహాలనన్నింటినీ సముద్రంలో పారేయండి అని అసురులను ఆజ్ఞాపించాడు. మూషికాసురుడు వినాయకుడి విగ్రహాలు సముద్రంలో పారేయడమంటే నిమజ్జనం చేయడమేనన్న ఆలోచన అతడికి రాలేదు. అనంతరం గంధర్వలోకం మీద దండెత్తాడు మూషికాసురుడు. గంధర్వ నగరాన్ని ధ్వంసం చేసి గంధర్వరాజు చిత్రరథుడిని ఓడించి అతని పుత్రిక చిత్రాంగిని ఎత్తుకువచ్చి తన నగరంలో ఒక ఏకాంత సౌధంలో బంధించాడు. చిత్రాంగి, ఆనాడు నువ్వు అల్లరి పెట్టకపోతే ఈనాడు నాకు అసుర జన్మ వచ్చేది కాదు
అయినా ఇది నా మంచికే జరిగింది. బ్రహ్మ వరప్రసాదినైన నన్ను ముల్లోకాల్లో జయించగల మునగాడెవ్వడూ లేడు. అది గ్రహించి ఇకనైనా నన్ను వరించు, నా ముద్దుల రాణివై సుఖములను అనుభవించు అన్నాడు మూషికాసురుడు. చిత్ర అంగి చిత్కారం చేస్తూ, ఛీ, జగన్మాతనే మోసగించిన వంచకుడివి, కామకుడివి, నిన్ను వరించను కాక వరించను. నా మనసెప్పుడో ఇంద్రకుమారుడు జయంతునికి అంకితమైంది. జన్మ జన్మలకి అతడే నా పతి అని స్పష్టం చేసింది. అయితే ఆ జయంతుడినే పట్టి తెచ్చి నీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరుకుతాను, చిత్రహింసలు పెడతాను అన్నాడు మూషికుడు పటపటా పళ్ళు కొరుకుతూ. అయినా సరే నీకు లొంగను. భక్త వరదుడు, ఆపన్నివారకుడు, ప్రప్రథమ వందనీయుడైన మహాగణపతి అనుగ్రహం మాకుంది. మా ఇరువురి వివాహం స్వయంగా జరిపిస్తానని ఆ విఘ్నేశ్వరుడు నాకు వరమిచ్చాడు అని చెప్పింది చిత్రాంగి నిర్భయంగా. విఘ్నేశ్వరుడు మీ వివాహం జరిపిస్తాడా? ఆ చేట చెవులవాడు, ఆ వికృత రూపుడు, ప్రమాదం తరుముకొస్తే పరిగెత్తలేని ఆ లంబోదరుడు సర్వశక్తిమంతుడైన నన్ను ఎదిరించి మీ వివాహం జరిపిస్తాడా? ఎంత భ్రమపడుతున్నావు చిత్రాంగి. నేను చిరంజీవిని. మృత్యువు నా నీడని సైతం తాకలేదు. ఈ సృష్టిలోని ఏ ప్రాణి వల్ల నాకు మరణం సంభవించకుండా బ్రహ్మదేవుడు నాకు వరం అనుగ్రహించాడు. అలాంటి నాతో ఒకసారి చచ్చి తండ్రి దయ వల్ల గజవదనంతో బ్రతికి పట్టకట్టిన ఆ గణపతి సరితూగగలడా? ఆలోచించుకో సుందరి. నీకు ఒక్క పక్షం రోజులు గడువిస్తున్నాను. ఈలోగా నీ మనసు మార్చుకొని నా దారికి రాకపోతే ఆరిహార బ్రహ్మాదులు అడ్డుపడిన బలత్కారంగా నిన్ను నా వశం చేసుకుంటాను. జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయాడు మూషికాసురుడు. చిత్రాంగి భయంతో కంపించిపోయింది. మూషికాసురుడు అవక్ర పరాక్రమ బల సంపన్నుడే కాదు, మహామూర్ఖుడు కూడా. అతడు అన్నంత పని చేస్తే తన గతేమిటి? చిత్రాంగి మనస్సులో భక్తిపూర్వకంగా గణేశుని ధ్యానిస్తూ, తండ్రి గణేశ్వర, ఆపతోద్ధారక, ఎక్కడున్నావు తండ్రి అని ప్రార్థించింది. మరుక్షణం ఇక్కడే ఉన్నానమ్మా అంటూ గణపతి స్వరం వినిపించింది. చిత్రాంగి ఆశ్చర్యంతో చప్పున కళ్ళు తెరిచి చూసి విభ్రాంతురాలయ్యింది ఆమె. మహాగణపతి ప్రసన్నవదనంతో దర్శనమిచ్చాడు. అంతేకాదు, ఆ విఘ్నరాజు ప్రక్కన చిరునవ్వుతో ఇంద్రకుమారుడు జయంతుడు కనిపించాడు. అమ్మాయి, ఇక్కడే నీ ప్రియుడితో నీ వివాహం జరిపిస్తాను అని చెప్పాడు మహాగణపతి. మరుక్షణమే విఘ్నేశ్వరుని హస్తములందు పుష్పమాలలు తాళి ప్రత్యక్షమయ్యాయి. వాటిని చిత్రాంగి జయంతులకిచ్చి, వచ్చలారా, ఈ పుష్పమాలలు ఒకరినొకరు వేసుకోండి. జయంత, ఈ మంగళసూత్రాన్ని వధువు కంఠం కట్టు అని చెప్పి దేవదుందువులు మంగళవాయిద్యములు దివిజలోకం నుండి ప్రతిధ్వనిస్తుండగా మాంగళ్యం తంతునానేనాం మమ జీవన హేతునాం అంటూ మంత్రం స్వయంగా చదువుతూ తానే పురోహితుడై మంగళసూత్రధారణ జరిపించాడు మహాగణపతి. అంతటా ఆకాశం నుండి అప్సరసలు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ అక్షతలతో పుష్పవర్షం కురిపించారు. అంతటా ఆకాశవాణి, ఆహా, ఆశ్చర్యం, అద్భుతం! మహాగణపతి దేవుడే స్వయంగా పౌరోహిత్యం వహించి చిత్రాంగి జయంతుల వివాహం జరిపించాడు. తాను క్షిప్రప్రసాది అంటే శీఘ్రముగా అనుగ్రహించే దేవుడనని నిరూపించాడు అని ప్రకటించింది ఆకాశవాణి ప్రకటన విని అంతఃపురంలో ఉన్న మూషికాసురుడు ఉలిక్కిపడ్డాడు. చిత్రాంగి తన చీరలో ఉంటే ఆమె వివాహాన్ని గణపతి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిపించాడు? ఈ వార్త నిజమా అబద్ధమా తేల్చుకోవాలి. మూషికాసురుడు తక్షణం బయలుదేరి
చిత్రాంగిని ఉంచిన ఏకాంత సౌధానికి హుటాహుటిన చేరుకున్నాడు. అక్కడ చిత్రాంగి కనిపించలేదు. మూషికాసురునికి ఏమీ అర్థం కాలేదు. రాక్షస వీరుల భద్రతలో ఉన్న ఈ తన ఏకాంత సౌధంలో ఉంచిన ఆ కాంత బయటికి ఎలా వెళ్ళింది? మహామాయా మంత్రశక్తులని దాటి ఆమె ఎలా తప్పించుకోగలిగింది? చిత్రాంగి గంధర్వరాజు పుత్రిక కనుక జన్మత ఆమెకి ఇంద్రజాలాది గాంధర్వ విద్యలన్నీ వచ్చు. కనుకనే ఆ విద్యలకి మూలమైన మహామంత్రాది శక్తులను అదృశ్య రూపంలో ఆ సౌధం చుట్టూ కాపుంచాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు కూడా ఆ మంత్రశక్తులను దాటి లోపలికి అడుగు పెట్టలేరు. మరి తన సౌధంలోకి ఎవరొచ్చారు? ఎలా వచ్చారు? చిత్రాంగిని ఎలా తప్పించారు? మూషికాసురుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. తన విరోధి ఎవరో బోధపడింది, అర్థమైంది. ఇది విఘ్నేశ్వరుడి పని అన్న నిశ్చయానికి వచ్చాడు మూషికాసురుడు. తాను ఆ గణపతికి ఉన్న ప్రథమ పూజార్హత పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం త్రిలోకాలలోనూ ఎవ్వరూ ఎక్కడ గణపతిని పూజించకూడదని శాసించాడు. అందుకే ఆ గణేశుడు తన మీద పగపట్టాడు. త్రిలోక పూజార్హత కలిగినవాడు కాబట్టి అతడు మంత్రాది దేవతల రక్షణ వలయాలను దాటి లోపలికి వచ్చి తన భక్తురాలైన ఆ చిత్రాంగిని తప్పించి తీసుకుపోయాడు. అలా జరిగిన విషయం స్పష్టం కాగానే మూషికాసురుడు రోషంతో పటపట పళ్ళు కొరుకుతూ, ఔరా గజానన, మాయోపాయంగా నా రాజ్యంలో ప్రవేశించి నా చెరలో ఉన్న గంధర్వకాంతను అపహరించి తీసుకుపోతావుగా? మూషికాసురుడి శక్తి సామర్థ్యాలను ధిక్కరిస్తావుగా? జగత్పితరుడు, జగన్మాతలైన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడివన్న అహంతో ఇతర దేవతామూర్తులను బెదిరించి భయపెట్టి ప్రథమ పూజార్హత పొందినవాడివి. అదే కుయుక్తితో అహంతో నన్ను సవాలు చేస్తావుగా? సరే, ఈ మూషికాసురుడు అంటే ఏమిటో నీకు నీ భక్తులకు తేట తెల్లం చేస్తాను, కాచుకో అనుకున్నాడు. మోహాసుర సంహారం. మహాగణపతిని అప్రతిష్ట పాలు చేయాలన్న లక్ష్యంతో మూషికాసురుడు సంకల్పధ్యాన నిమగ్నుడై తనని అంటిపెట్టుకొని ఉన్న మోహాన్ని అసుర శక్తిగా ఆహ్వానిస్తూ మోహాసుర అని పిలిచాడు. మరుక్షణం అతడిలో ఉన్న మోహం అసుర రూపం ధరించి అతని ముందు వికృత రూపంతో అవతరించి, దేవరా, ఏమి ఆజ్ఞ అని అడిగాడు. మూషికాసురుడు సూటిగా అతడి వైపు చూస్తూ, మోహాసుర, ఇద్దరు సమవుజ్జీల మధ్య ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఆ దేవతలందరూ ఆ గణపతి పక్షాన నిలిచి అతడికి ప్రథమ పూజార్హత కనిపెట్టారు. కానీ మన దానవలోకంలో వీరులెందరో ఉన్నప్పటికీ ఒకరితో మరొకరికి పొంతనే లేక ఎవరికి వారే తామే అధికులమన్న అహంభావంతో విర్రవీగి మృత్యు పాలవుతున్నారు. అందుకే అట్టి అవివేకుల సహకారం లభించినా ప్రయోజనం ఉండదని భావించి అసుర లక్షణాలతో ప్రథముడివైన నిన్ను మోహమును నా సంకల్ప శక్తితో అసురునిగా ఉద్భవింపచేశాను. ఈ జగత్తులో మోహమునకు దాసులు కానివారు లేరు. నీవు తక్షణం గంధర్వలోకానికి వెళ్ళు. నీ సమ్మోహ శక్తిని యావత్ గంధర్వకాంతలందరిపై ప్రయోగించి గంధర్వ స్త్రీలందరినీ మోహపరవశులను గావించి భార్యలు, భర్తలని, పెళ్లి కాని కన్యలు, తల్లి తండ్రులని, గంధర్వకాంతలు వారి ప్రియులని వదిలిపెట్టి నీ వ్యామోహంలో చిక్కుకొనేటట్లు చేసి నీ వెంట వారిని రప్పించి నీ పొందు కోసం వారిని తప్పింపచేసి గంధర్వ కాంతల్లో చిత్తభ్రమను రేకెత్తించు
గంధర్వులలో అలజడి, గంధర్వలోకంలో అల్లకల్లోలం సృష్టించు నా చెరలో ఉన్న ఒక గంధర్వకాంతని కాపాడి మాయం చేసుకుపోయిన ఆ మహాగణపతి వేలాది గంధర్వకాంతల్ని వెర్రి వ్యామోహాన్నించి ఎలా కాపాడగలడో చూస్తా పో అని ఆజ్ఞాపించాడు. మోహాసురుడు తక్షణం గంధర్వలోకం మీద దాడి చేశాడు. తాను మన్మథుడిని మించిన మహాసౌందర్యవంతుడైన యువకుడి రూపం ధరించి తన మోహాస్త్రాన్ని గంధర్వ స్త్రీల మీద ప్రయోగించాడు. మరుక్షణం గంధర్వ కాంతలందరూ మోహావేశపరులయ్యారు. చిన్న లేదు, పెద్ద లేదు, వావి లేదు, వరస లేదు, వివాహితులు, అవివాహితులు, కన్యలే కాక వృద్ధ తరుణులతో సహా గంధర్వ తరుణులందరూ తీవ్ర మోహంలో చిక్కుకుపోయారు. భర్తలు వారిస్తున్నా వినని భార్యలు, తండ్రులు వారిస్తున్నా వినని కన్యలు, ప్రియులు మందలిస్తున్నా పట్టించుకోని ప్రియురాండ్రు, ఆఖరికి జయంతుడిని వివాహమాడిన గంధర్వ పుత్రి చిత్రాంగి కూడా తన భర్తని పరిత్యజించి ఆ మాయా సుందర రూపుని వెంటపడింది. సుందరాకారా నవమన్మద, నీవు లేనిదే నేను లేదు, నీవు తప్ప నాకింకేమీ వద్దు, వద్దు వద్దురా, నన్నేలుకో, ఈ మోహబాధ నుంచి నన్ను ఉద్ధరించు, నన్ను నీ గాఢ పరిష్వంగనముతో సంతోషపెట్టు, రా ఏలుకో అని అరుస్తూ ప్రాధేయపడుతూ గంధర్వ స్త్రీలందరూ మోహాసురుని వెంట పరుగెత్తారు. ఈ విపత్కర పరిణామంతో గంధర్వలోకం ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయింది. గంధర్వ పురుషులందరూ పరుగున రాజభవనానికి వెళ్ళి తమ రాజైన చిత్రాంగదుడిని దర్శించి, మహారాజా, మన గంధర్వ స్త్రీలందరూ ఒక మాయా పురుషుడి మోహంలో పూర్తిగా మునిగిపోయారు. ఈ మా స్త్రీలు మాటలు సైతం వినిపించుకునే స్థితిలో లేరు. మా ఆయుధాలు ఆ మాయా పురుషుడిని దండించలేక నిస్సహాయంగా తిరిగి మా వద్దకి చేరిపోయాయి. నీవు గంధర్వులకి రాజువి, మాయా తంత్ర యుద్ధ విశారదుడు, తక్షణం నీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఆ మాయా పురుషుడిని బారి నుండి మా స్త్రీలను విడిపించు, లేదా గంధర్వలోకంలో స్త్రీ అన్నది లేకుండా పోతుంది, గంధర్వ జాతి అంతరిస్తుంది అని మొరపెట్టుకున్నారు. మీకే కాదు, ఈ విపత్తు నా కుమార్తె, నా భార్య కూడా భర్తల్ని పట్టించుకోకుండా ఆ మాయావి వెంట తిరిగెత్తారు. తన వాళ్ళనే కాపాడుకోలేని ఈ రాజు మీ వాళ్ళనేం కాపాడగలడు అంటూ చిత్రాంగదుడు బాధతో నిట్టూర్చి, ఈ విపత్తు ఎవరు ఊహించింది కాదు. రాత్రికి రాత్రి ఒక మాయావి గంధర్వ నగరంలో ప్రవేశించి గంధర్వ స్త్రీలనందరినీ మోహంలో ముంచి ఉన్మత్తులను గావించాడంటే ఇది ఖచ్చితంగా అసుర పన్నాగమే. ఆ మూషికాసురుడి చెర నుంచి నా కుమార్తెను రక్షించి ఆమె కోరుకున్న వరునితో వివాహం జరిపించాడు మహాగణపతి. దానికి ప్రతీకారంగానే ఆ మూషికాసురుడు ఈ అనర్థానికి తలపడ్డాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల మనం వాడిని ఏమీ చేయలేం కనుక మనకి దిక్కు ఆ విఘ్నేశ్వరుడే అన్నాడు. అంతట గంధర్వులందరూ ఆఘమేఘాల మీద ప్రవాళ క్షేత్రానికి చేరి అక్కడ స్వయంభువై వెలిసి ఉన్న ప్రవాళ గణపతిని విధి విధానయుక్తంగా పూజించారు. వారి విశేష పూజలకి సంతుష్టుడైన ప్రవాళ గణపతి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ వారికి దర్శనమిచ్చాడు. గంధర్వులారా, భయపడకండి, ఇదంతా ఆ మూషిక వాహనులు పన్నాగం. వాడికి జన్మతః ఉన్న మదమాశ్చర్య మోహ లోభ క్రోధ కామమాన అభిమానాలనే దుర్గుణాలే వాటిని ప్రేరేపిస్తున్న అసురగణాలు, ఆ అష్టదుర్గణాలు వాడి నుంచి తొలగినప్పుడు పని లేదు. కానీ వాడిని జయించడం నాకైనా సాధ్యం కాదు. అయినా చింతించవలసిన పని లేదు. ఇప్పుడు వాడిలోని మోహమనే అసుర ప్రవృత్తి
మీ గంధర్వ కాంతలందరి మోహంలో ముంచెత్తింది. ఆ మోహం తొలగినప్పుడు కానీ ఆ మాయ వారిని వదిలిస్తాను, మాయని మాయతోనే జయిస్తాను అని వారికి అభయమిచ్చాడు మహాగణపతి. అంతట మహాగణపతి క్షణమాత్రంలో గంధర్వ నగరానికి చేరి అక్కడ మాయారూపిడి వెంట వేలం వెర్రిగా ఉన్మత్తులై పరుగులు తీస్తున్న గంధర్వ స్త్రీలను చూశాడు. ఆ మరుక్షణమే తాను కూడా ఆ మాయారూపిడి వలె రూపం ధరించి ఆ మోహాసురుడికి వాడి వెనక పరిగెత్తుతున్న గంధర్వ కాంతలకి మధ్య నిలిచాడు. ఈ సరికొత్త మాయావిని గాంచి ఇటు గంధర్వకాంతలు అటు మాయాసురుడు విస్తుపోయారు. ఇప్పుడు ఓ దివ్యమనులారా, ఆగండి. యావత్ ప్రపంచాన్ని మోహంలో ముంచెత్తే మోహాన్ని నేనిక్కడ ఉంటే నన్ను విమర్శించి ఆ మాయావి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.